వ్యాపారం ఎలా జరుగుతుంది? వ్యాపారం అసలు లేదండి. అసలు కార్తీక మాసం కదండి, అయినా బాగానే ఉంటుంది కదా వెజిటేబుల్ బిజినెస్. చూడండి, చెత్త మొత్తం అన్నీ కుళ్ళిపోవడం, అన్నీ పారపోసుకోవడమే సరుకులు, ఏమీ అసలు లేదండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ వేసారు కదా, ఫస్ట్ ఇక్కడ వేయని ముందు ఆటోలు దిగి జనాలు ఇటు అటు వెనక్కి ముందుకు వెళ్ళడం వల్ల ఏదో కొద్దిగా వ్యాపారం అయ్యింది. ఇవి వేసిన కానించి అస్సలు వ్యాపారం లేదు. రోడ్డు మధ్యన బారికాట్లు వేసిన నుంచి మీకు వ్యాపారం అనేది అస్సలు లేదండి. ఎవరు పట్టించుకోలేదు కూడా. మేము జిఎంసీకి వెళ్ళాము, చేసాము అంటే మీ యాక్సిడెంట్ అవుతున్నాయి, మీరు బాధ్యతలా, మీరు చెప్తారా, లేకపోతే మీరు బాధ్యత అవుతారా అంటే యాక్సిడెంట్కి రోడ్ అంతా అవుతాయండి. ఎక్కడ యాక్సిడెంట్ అయితే మనం బాధ్యతను తీసుకోలేం కదా. అలాగని మార్కెట్ అసలు ఇది లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలా వ్యాపారం అప్పటి నుంచి మీకు అవ్వట్లేదు, అంత ముందటి నుంచి అవ్వట్లేదు. ముందు పర్లేదు అంటే అవ్వకపోయినా ఏదో అయిపోయేది. ఇప్పుడు ఇది అయితే కనుక పూర్తిగా లేదండి, వ్యాపారాలు పూర్తిగా లేదు. కానీ షాపులన్నీ మొత్తం క్లోజ్ చేశారు. మరి వ్యాపారం లేదా, ఏదో పనులకు పోతారు తప్ప వ్యాపారం మీద కూర్చొని కొలబెట్టుకోం కదా. ఇప్పుడు రేట్లు చూస్తే మండి పడిపోతున్నాయి, అన్ని 80లు 100ల మీద ఉన్నాయి. ఎవరో చేసుకుని వ్యాపారం మీద కొలబెట్టుకుని పారిపోసుకుంటాం. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఉన్నాయి కదా ఇంట్లో వాడుకునేవి, దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? నిత్యావసర వస్తువులు అంటే అండి ఒక్కొక్కసారి అమంతంగా పెరిగిపోతున్నాయి లేని టైంలో, లేదంటే పూర్తిగా తగ్గిపోతున్నాయి. పూర్తిగా 10-20 రూపాయలు అయిపోతాయి, లేదంటే పూర్తిగా 100ల మీద అయిపోతున్నాయి. ఇలా ఇప్పుడు ఏ ప్రభుత్వంలో చూస్తారు మీరు ఇలా ఒకసారి పెరిగి ఒకసారి? ఏం చూడలేదండి, ఎంత గేరంగా ఇలా అవ్వటమో చాలేదు. చెత్త పన్ను అంటారు, ఇంటి పన్ను అంటారు, ఒక నెల దాటిపోతే మున్సిపాలిటీ అందరూ మొత్తం అందరూ వచ్చేసి పడిపోతున్నారు. ఇన్నాళ్ళు అలాగ ఉండేది కదండి, చెత్త పనులు ఇలాంటివి ఏమి ఉండి కాదు. నీట్గా రోడ్లు కూడా శుభ్రంగా ఉండేవి. ఇప్పుడు రోడ్లు శుభ్రం లేవు, కాళ్ళు శుభ్రం లేవు. కాళ్ళు నీళ్ళు చూడండి ఎంత వాటర్ ఉందో ఆ పైన రోడ్డు మీద. అంత అభివృద్ధి అంతే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఎంత అభివృద్ధి అనేసి అనౌన్స్ చేస్తున్నారు రోజువారీ. దాని గురించి మీరు ఎలా? దేనికి ఉందండి, ఇప్పుడు ఆ డబ్బు ఇస్తున్నా ఎవరు డబ్బు అడిగామా? మేము డబ్బు ఇవ్వండి, మీకు డబ్బు నాకు కావాలనేసి ఎవరు అడగలేదు కదా. ప్రతి కులం డబ్బు ఎందుకండి? అమ్మఒడని ఇదని చెయ్యొత్తని అని దేనికంటే 40 సంవత్సరాలు కష్టపడలేరా? కష్టపడతారు కదా. 40 సంవత్సరాలకి ఎందుకు ఇవ్వాలి? మంగళవాడు కష్టపడ్డా, బ్రాహ్మణులు ఆడు కష్టపడ్డా, అందరూ అన్ని కులాలకి దేనికి ఇవ్వాలి డబ్బు ఏమైనా అడిగారా? ఏదో అభివృద్ధి చేయాలి కానీ కంపెనీలు అంటే కొన్ని లక్షల మంది కంపెనీలో బతుతారు. ఏ కంపెనీ తెచ్చారు వైజాగ్కి? ఏ కంపెనీ వచ్చింది? దేనికి వచ్చింది? ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఈ ఉద్యోగం బోల్ మంది చదువుకొని ఇప్పుడు కూలి పనులకి వెళ్తున్నారు. చదువుకున్నోడికి ఏ ఉద్యోగం ఒప్పించారు? వైజాగ్ రాజధాని చేస్తానంట. ఏ రాజధాని లేదండి. రాజధాని ఇంకేం చేస్తాడు? ఈ నెల రోజులు చేస్తాడు రాజధాని? ఈ 5 సంవత్సరాలు అయింది, ఎప్పుడు చేస్తాడు? 10 సంవత్సరాలకి చేస్తాడా? మళ్ళీ జగన్ వస్తాడా రాడా? రాడండి, ఖచ్చితంగా రాడు. ఖచ్చితంగా రాడు. వస్తే సంక్రాంతిపోతారండి. మా గుట్టముక్కలు మేము అమ్ముకోవడమే. వస్తే ఈ గుట్టముక్కలు మా గుట్టముక్కలు మేము అమ్ముకొని బతకడమే. ఎంతమంది ఏదో రానివ్వండి, అంత భగవంతుడి చిత్తం, ఏ జరగనివ్వండి. వచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మెయిన్ ఏం చూడాలంటే కాలువలు కానీ రోడ్లు కానీ అభివృద్ధి ఏంటంటే కంపెనీలు కానీ రావాలి. హైదరాబాద్ మొత్తం ఏ కుర్రోడికి జాబ్ ఉంది, ఏ అమ్మాయికి జాబ్ ఉంది, చదువుకొని ఇప్పుడు కూలి పనులకి వెళ్తున్నారు. ఏంటి అంత కర్మ? లక్షలు పెట్టి చదివించుతారు తల్లిదండ్రులు, ఏదో బాగుపడతారని. కూలి పనికి వెళ్ళే పని చదివించడం ఎందుకు? ఇప్పుడు లక్షలు పెట్టి చదివించడం దేనికి? ఆ మాత్రం చిన్నప్పటి నుంచి కూలి పనికి వెళ్తారు కదా. అదేనా ప్రభుత్వం అభివృద్ధి? జగన్ 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అన్నారు. ఎవరికి ఇచ్చారండి? వాలంటీర్స్. వాలంటీర్స్ దేనికండి? దేనికి ఇస్తాం? వాలంటీర్స్ పని ఏమొచ్చింది? వాలంటీర్స్ ఆయన ఆధారంలో కానీ బయట వాళ్ళకి ఏం చేయడానికి కాదు కదా. ఇప్పుడు బయట వాళ్ళకి ఉద్యోగం ఏముంది? ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లే. కరెంటు బిల్ అని కరెంట్ మీటర్లు ఎక్కువ ఉన్నాయని ఎప్పుడూ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల మీటర్లు అంటే ఈ రోజు మీటర్కి ఏం పని వచ్చింది? మీటర్కి ఆధార్ కార్డుకి లింక్ ఏమొచ్చింది? ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక ఇల్లు ఇస్తారు, నేను కరెంట్ బిల్ నా పేరున ఉంటుంది, అది అమ్మేసుకుని వెళ్ళిపోతాను. నాకు పిల్లలకి వర్తిస్తుంది కదా. మరి అది లాగుతున్నారు కదా. ఇప్పుడు మీకు ఇల్లు వచ్చిందా? ఇల్లు రాదండి, పింఛనీ రాలేదు, అమ్మఒడి రాలేదు, చెయ్యూత డబ్బులు రాలేదు, ఏది రాలేదు. మీరు ఎక్కడ 3 సంవత్సరాలు 3 సార్లు వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్కి, ఏమీ రాలేదు. మొన్న వచ్చి పిలిచి అన్నానంటే ఓట్లు వచ్చాయి కదా, అందుకు మొన్న వచ్చిందమ్మనేసి చెప్పారు. అంటే ఓట్లు వచ్చిన మాట కాబట్టి మళ్ళీ ఓటు వేయమని. నేను 4 సంవత్సరాలు అయింది నా భర్త చచ్చిపోయి, 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు పింఛనీ లేదు. కారణం ఏంటి? మాకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా? కారు ఉందా? బైక్ ఉందా? ఏమున్నాయి? దీని మీద బతున్నాం మేము. ఏటి లేదండి, ఇదంతా వేస్ట్. ఈ ప్రభుత్వం అంటే వేస్ట్. ఇచ్చేసామా లాగేస్తామా అంటే 10,000 ఇస్తాము, 20,000 ఒక మనిషి దగ్గర లాగుతున్నాము.
కూరగాయల మీద, ఉప్పుల మీద, పప్పుల మీద, బియ్యం మీద ఇవన్నీ లాగడం తెలీదా? తెలుసండి. ఇచ్చినోడికి ఎలా ఇవ్వాలో తెలుసు, లాగినోడికి ఎలా లాగాలో తెలుసు. ఇచ్చినోడికి లాగడం తెలుసు. అదే మళ్ళీ 170 సీట్లు మేమే వస్తామని చెప్తాను. కొన్ని రానివ్వండి, మంచిదే కదా, ఎవరు వచ్చినా కాదన్నారు కదా, జనం ఇష్టం అది, దాన్ని మనమే చేయలేము. ఇప్పుడు ఒకరు పోరాడం కదండి, దేశం అంతా కలిస్తేనే ఇది అవుతుంది. ఎవరిష్టం వాళ్ళదండి. మీరైతే ఈ ప్రభుత్వానికి ఓటు వేయరు? నేను వేయనండి, నేను ఖచ్చితంగా వేయను. దేనికి అండి ఓటు వేయాలా? పింఛన్ ఇచ్చాడు వేయాలా? అమ్మఒడి ఇచ్చాడు వేయాలా? లేకపోతే 40 సంవత్సరాలు చేయొద్దని ఇచ్చాడు వేయాలా? దేనికి వేయాలి? లేదా షాప్ మీద లోన్ ఇచ్చాడని వేయాలా? నేను ఆధార్ కార్డు ఇచ్చానండి, దేవ వచ్చి లేక చెక్ చేసుకోండి. మేము అడిగామండి. కరెంటు బిల్లు 4 మీటర్లు, మా ఆయన గారికి 4 భార్యలు, 4 భార్యలు అప్పుడు 4 మీటర్లు ఉంటాయి, కరెక్టే కదా. అప్పుడు నా పేరు మీద ఉందా లేదో చెక్ చేయాలి. మా ఆయన గారితో నాకు సంబంధం ఏంటి? ఆయన చచ్చిపోయిన తర్వాత 4 భార్యలు అండి మా ఆయన గారికి. 12 మంది పిల్లలు ఉన్నారు. నాకు 3 పిల్లలు, 2 పాపలు, బాబు. ఎవరికి ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ఆ మీ ఆయన గారి పేరు మీద 2 మీటర్లు ఉన్నాయి, 3 మీటర్లు ఉన్నాయి, 4 మీటర్లు. ఒక మగవాడు 4-5 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. ఆయనకి నాకు ఎటు సంబంధం? ఇప్పుడు నాకు సంబంధం లేదు కదా. ఎవరెవరు చనిపోతారో బతుకుతారో వాళ్ళతో నాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు నేను నా పేరు మీద ఎన్ని మీటర్లు ఉన్నాయి, ఎంత ఈవిడ ఆస్తి ఉంది అని అది చెక్ చేయాలి ప్రభుత్వం అన్నది. ఏది చెక్ చేయలేదు. 3 సార్లు వెళ్ళాను కాదు, ఎన్నిసార్లు? కొన్ని 100 సార్లు వెళ్ళానండి. మా ఆయన చచ్చిపోతే రూపాయి కూడా ఏ ప్రభుత్వం నుంచి రాలేదు. రూపాయి రాలేదండి. తిరిగి ఇప్పటికే ఉన్నాయి నా దగ్గర పేపర్, ప్రతి పేపర్ నా దగ్గర ఉంది, ప్రతి హాస్పిటల్ బిల్లు నా దగ్గర ఉంది. 10 లక్షలు ఖర్చు పెట్టేవాడు మా ఆయనకి, 1 రూపాయి ప్రభుత్వం నుంచి రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం దేనికి? లేని వాళ్ళకి ఆదుకోవాలి, ఉన్నవాడికి అందరికీ వేయమని చెప్పలేదు ఎవరు. ఉన్నవాడికి ఎందుకు? ఉన్నవాడు స్కూల్ చదివించున్నాడు, స్కూల్ చదివించే పిల్లలు ఉన్నవాడు చదివించుకుంటాడు, ఆడికి డబ్బు ఉంది చదివించుకుంటాడు, ఆడికి నువ్వు అమ్మవాడు ఎందుకు వేయాలి? లేనివాడికి వేయాలి, లేదా తల్లిదండ్రులు లేని పిల్లలకి వేయాలి, లేదా తండ్రి లేని పిల్లలకి వేయాలి. ఇలాంటి పథకాలు పెట్టాలి కానీ అనవసరమైన పథకాలు పెట్టి జనాలను ఇబ్బంది పెట్టి జనాలు ఏందేదో చేసుకోని అంటే వేస్ట్ కదా. ఎవరు మిమ్మల్ని డబ్బులు అడగలేదు కదా. లేని వాళ్ళని ఆదుకోవాలి, అది కరెక్టు. ఓకే అండి.